హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, చాలామంది జనాలకి బయట ఇప్పుడు యూట్యూబ్ నడిపే వాళ్ళకి మినహాయిస్తే మిగతా జనాలకి అసలు ఈ స్ట్రైక్ల పంచాయతీ ఏంది, అంటే స్ట్రైక్లు వేస్తే ఏమవుతుంది అనేది అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరు వెళ్ళి రీసెర్చ్ చేసి చూసుకోవాల్సిన అంత అవసరం కూడా జనాలకు ఉండదు. సో ఇది ఏంటంటే, జనాలకి నేను ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఎందుకంటే అవతల వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా గత కొద్ది రోజుల నుంచి నా ఛానల్ మీద స్ట్రైక్స్ వేయడం కొంతమంది మహానుభావులు, ఆ స్ట్రైక్స్ వేయడం వల్ల నా ఛానల్నే పోగొట్టుకున్న సిచ్యువేషన్కి వచ్చిన నేను. అండ్ మళ్ళీ ఏదో ఒక రకంగా ఒక చిన్న ఆట ఆడి మళ్ళీ నా ఛానల్ నేను పొందిన. బట్ మిగతా అందరి కేసెస్లో అట్లా అవుతుందన్న రూల్ అయితే లేదు. కొంతమంది అవతల వాళ్ళు మూర్ఖపు నా కొడుకులు ఉండి ఇట్లా మనం కూడా మూర్ఖంగా బిహేవ్ చేస్తే ఛానల్ అనేది కొట్టుకపోతుంది బేసిక్గా. సో బేసిక్గా అసలు స్ట్రైక్ అంటే ఏంది, యూట్యూబ్లో స్ట్రైక్ అంటే యూట్యూబ్ చేసే వ్యవహారం ఎట్లుంటుంది, ఏంటిది, మనం తర్వాత చేయాల్సిన ప్రొసీజర్ ఏంది, అది ఎడవరకు దారి తీస్తుంది అనేది నేను చెప్తాను. బేసిక్గా మనము యూట్యూబ్లో మనము ఒక గూగుల్ ప్రాపర్టీ కానీ ఏదన్నా, అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసిన ఇమేజెస్ అయినా లేకపోతే అవతల వాళ్ళ కంటెంట్కి రియాక్షన్ వీడియోలు చేస్తుంటారు చాలామంది, అది రీయూజ్డ్ కంటెంట్ కింద అట్లా వస్తుంది అనమాట. సో అవతల వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఏదైనా క్లిప్పింగ్ అయినా లేకపోతే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అయినా ఫొటోస్ అయినా ఏదైనా మనం థంబ్నెయిల్ దగ్గర నుండి లోపల వీడియోలో కూడా ఎక్కడన్నా మనం ఒక చిన్న ఒక 3 సెకండ్లే కావచ్చు, 5 సెకండ్లే కావచ్చు, వాళ్ళ క్లిప్పింగ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ మనం యూస్ చేసి మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి మండిందా అనుకోండి, డైరెక్ట్ వాళ్ళకి యూట్యూబ్ కూడా ఒక నోటిఫికేషన్ పంపించేస్తాడు, పలానా వీడియోలల్లో మీ కంటెంట్ వాడిర్రు, డైరెక్ట్ మీరు కావాలంటే యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద స్ట్రైకేజ్ వాడేసేయండి, లేకపోతే మీరు వార్నింగ్ ఇస్తారు, ఏందనేది మీ ఇష్టం అని చెప్పిస్తారు. సో డైరెక్ట్ స్ట్రైక్ వేసే రైట్ అనేది మనం ఎవరిదైతే కంటెంట్ కొంచెం ముక్క తీసుకొని వాడుతున్నామో వాళ్ళకి అథారిటీ ఇచ్చేస్తుంది యూట్యూబ్ అన్నట్టు. ఇక డైరెక్ట్ వాళ్ళు స్ట్రైక్ కొడతారనమాట. అట్లా మనకి యూట్యూబ్లో కనుక ఒక 3 స్ట్రైక్లు అంటే ఒకటికి ఒక వీడియోకి సంబంధించిన వాళ్ళే 3 స్ట్రైక్లు వేరే వీడియోలకి వేయవచ్చు, లేదా వేరే వీడియోలకి వాళ్ళ తరపున ఎవరైతే కాపీరైట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు 3 స్ట్రైక్లు వేసినా ఛానల్ వీక్తుంది. మీకు అర్థమవుతుందా? ఛానల్ వీక్తుంది అంటే మనకు ఒక 7 రోజులు గడువిస్తాడు వాడు. ఆ 7 రోజులల్లా మనం కౌంటర్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాంట్లో కౌంటర్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే, నేను వాళ్ళది చాలా ఫెయిర్ యూజ్గా చేసినాను, అండ్ ఇంకొకటి లేదు, మనం ఎలాంటి తప్పు లేకుండా వాళ్ళు కావాలనే ఒక ఫేక్ స్ట్రైక్ వేసారు అన్నప్పుడు మనం కౌంటర్ నోటిఫికేషన్ అనేది వేసుకోవాలన్నమాట. కౌంటర్ నోటిఫికేషన్ వేస్తే ఏంటంటే తర్వాత యూట్యూబ్ ఆ వీడియోని క్రాస్ చెక్ చేసి ఎవరైతే కాపీరైట్ స్ట్రైక్ వేసారో వాళ్ళకు ఒక నోటిఫికేషన్ పంపించి దీన్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఒక 10 days టైం ఇస్తుంది వాళ్ళకి. ఈ 10 days లోపల మీరు ప్రూవ్ చేసుకుంటే వీడియో అనేది టేక్ డౌన్ చేసి ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటాం, లేకపోతే మళ్ళీ వీడియో అనేది రివోక్ అయిపోతుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఛానల్ ఏదైతే ఉందో అది నార్మల్ అయిపోతుంది అన్నట్టు యూట్యూబ్ కూడా చెప్తారనమాట. ఇది కాకపోతే ఇక డైరెక్ట్ చేసే పని ఏంది, ఎవరైతే మనకి స్ట్రైక్ వేసారో ఆ పర్సన్కి మనము మెయిల్ ద్వారా కనెక్ట్ అయ్యి, బాబు మరి ఏంది పంచాయతీ, ఏంది పరిస్థితి, గిట్లా అని చెప్పి ఒక కన్వర్జేషన్కి వచ్చి ఆయన స్ట్రైక్స్ ఎత్తేయడం, మీరు వాళ్ళకి కావాల్సింది ఏమైనా చేయడం, లేకపోతే మీరే ఆ వీడియో టేక్ డౌన్ చేస్తా అని చెప్పడం, ఏదో ఒక కన్వర్జేషన్ చేసి పెట్టుకోవాలన్నమాట. బేసిక్గా జనాలు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పర్సన్ ఒక యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక కన్న బిడ్డని పెంచి పోషించుకున్నట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి డైపర్ల కాడికి వెళ్ళి ఆ స్కూల్ ఫీజులకు కానీ ప్రతిదానికి మనం డబ్బులు పెట్టుకుంటా పోతాంగా, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా పోతాంగా, అట్లనే యూట్యూబ్కి కూడా తెలిసో తెలియకో ఎంతో కృషి, దాని మీద అవగాహన, దాని మీద డబ్బులు, కెమెరాలు, మైకులు, లైట్లు, వీటన్నిటికీ ఖర్చు చేస్తూ పోతాం అండ్ దాన్ని డెవలప్ చేయడానికే ప్రయత్నిస్తూ పోతాం. అట్లా డెవలప్ అయిన ఛానళ్ళు చిన్న వాటి గురించి అది 3 స్ట్రైకులు పడి, ఇంకా ఆల్మోస్ట్ స్ట్రైకులు అంటే ఏం లేదు, ఐసీయూలో అంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నట్టు, ఇక భర్త సత్తా తెలియదు మనకి.
అలాంటి పరిస్థితి ఒక యూట్యూబర్కి ఉంటుంది. జనాలు మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఎవరన్నా మా ఛానల్ స్ట్రైక్స్ పడిందంటే అది మజాక్గా మీరు ఖచ్చితంగా అనుకోవద్దు. ఎందుకంటే నేను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక కన్న బిడ్డని చంపుకున్నట్టు లెక్క. 3 స్ట్రైకులు పడిన తర్వాత ఛానల్ పోయిందంటే వాడు కన్న బిడ్డని వాడి చేతులారా వాడు చంపుకున్నట్టు లెక్క. అట్టెందుకు మరి అట్లా యూజ్ చేయకుండా మీ ఓన్ పీకొచ్చు కదా, పాకం పెట్టవచ్చు కదా అంటే, ఓన్ పీకి పాకం పెట్టేటట్టు ఉంటే ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేటర్ అయిపోతారు. మరి అట్లా అంటే మీకు సినిమాలకు సంబంధించిన రివ్యూలు రావు, మీకు అంటే ఇన్ఫర్మేటివ్కి సంబంధించిన ఏ వీడియోలు మీకు రావద్దు. ఎందుకంటే గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ ప్రతి ఒక్కరూ ఏమంటారు ప్రపంచ యాత్రికుల్లాగా అయిపోవాలంటే దొబ్బదు కదా. అందరూ అంత షోపు టప్ వేసుకొని పెద్ద మేకింగ్లు చేసి వెళ్ళిపోవాలంటే అందరికీ కుదరదు కదా. కొంతమంది ఓన్లీ కెమెరా ఒకటి ఎఫర్ట్ చేయగలుగుతారు, దాంతో ఏదో గ్రీన్ మ్యాట్ పెట్టుకుంటారు కొంతమంది, దాని ముందరే నుంచొని వీడియో చేస్తుంటారు. సో చాలా రకాలు డిఫర్ అవుతుంది. ప్రతి ఒక్కరు అంత కాంటెంట్ కెమెరాలు పెట్టుకొని యాంగిల్ తిప్పుకుంటూ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ చేయాలంటే అందరికీ దొబ్బదు భయ్య. జనాలు అర్థం చేసుకోవాలి. అందుకే సో ఎవరన్నా కూడా స్ట్రైక్స్ పడుతున్నాయి, చేస్తున్నారు. నేను మిగతా క్రియేటర్స్ కూడా ఎవరికైనా కూడా నేను నిజంగా హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు వాళ్ళు తెలియక ఏదన్నా వీడియో పెట్టుకున్నా చేసుకున్నా అంత హార్ష్గా వెళ్ళిపోయి స్ట్రైక్లు వేసేసి వాళ్ళని మొత్తం నేను గుడిపించి పాడేస్తా అనే పరిస్థితికి మీరు వెళ్ళకండి. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి, ఫేస్బుక్లు ఉంటాయి. మీరు వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేయడానికి బొచ్చడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాళ్ళని మెసేజ్ చేసి వాళ్ళు మాట్లాడి ఇది బాగాలేదురా తీసేరని ఆయన అంటే వాళ్ళు తీసేసుకుంటారు, ఏదైనా చేస్తారు. మీకు రెస్పాన్స్ అనేది హార్ష్గా వచ్చిందంటే అప్పుడు మీరు స్ట్రైక్ లేండి, రియాక్ట్ అవ్వండి. కానీ మరీ హ్యుమానిటీ గ్రౌండ్స్ నుంచి బయటకు వచ్చి మరీ దరిద్రులా బతకండి. దరిద్రులు అంటే నీతి, న్యాయం, ధర్మం, జాలి, గుణాలు ఇవన్నీ లేకుండా మనుషులం కాదు మేము, పశువులం, మృగాలం, దరిద్రులం, షెండాళ్ళం అన్నట్టు ప్రవర్తించకండి. అవతలోళ్ళు వాడినప్పుడు ఫుటేజ్ని కొంచెం కన్సర్న్ తీసుకొని ఒక మెసేజ్ చేయడంలో తప్పే లేదు కదా. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? బాబు తీసారన్నప్పుడు ఆడ ఎక్స్ట్రా దిగినప్పుడు మీరు ఏమన్నా చేసుకోవచ్చు. సో జనాలు స్ట్రైక్ అనేది ఇంత పెద్దగా ఉంటుందండి. యూట్యూబ్ని చాలా జాగ్రత్తగా చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చుకున్నా కూడా ఏదో ఒకసారి కర్మ కాలిపోయో, దరిద్రం అడ్డం తిరిగో, నోట్లో పెట్టుకుని అట్టిపండు ఇరిగిపోయో ఏదో ఒకటి అయ్యి ఇట్లా స్ట్రైక్లో బారిన పడితే దయచేసి అవతల జనాలు అందరూ నవ్వుకోకూడదు దాన్ని చూసి. ఎందుకంటే చాలా పెద్ద బాధాకరమైన సిచ్యువేషన్ అది నిజం చెప్పాలంటే. ఇవాళ పొద్దు యూట్యూబ్ని కాపాడుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంతకుముందు కాంపిటీషన్ లేదు, ఎక్కడా అసలు ఎలాంటి తర్జన భర్జన లేవు. కానీ ఇవాళ ఒక 3 ఫ్యామిలీలకి 2 ఫ్యామిలీలు యూట్యూబర్ ఫ్యామిలీలే ఉంటున్నాయి. ఫ్యామిలీలు అంటే అందరం కాదు, ఇంట్లో ఎవరన్నా ఒక బిడ్డ, తల్లి, కొడుకు ఎవరన్నా ఒకళ్ళు బయటకు వస్తారు, యూట్యూబ్ అంటారు, ఇన్స్టాగ్రామ్ అంటారు. అది ప్రతి ఒక్కరు కొంపకొక క్రియేటరు బయటకు వచ్చేస్తుండు. ఇవాళ రేపు అట్లుంది పరిస్థితి. అంటే టూ మచ్ ఆఫ్ హెవీ కాంపిటీషన్. అండ్ ఇక పైన మెల్లమెల్లగా యూట్యూబ్ రూల్స్ కూడా మారుతాయా ఏంటిది అనేది మనకి తెలియదు. బట్ ఇప్పటికే చాలా వర్స్ట్ కేసెస్లో ఉన్నాయి. ఇంకా పోను ఇంకెంత దారుణంగా అవుతుందో తెలియదు. సో మీరు కొంచెం మ్యాక్సిమం మీరు ఛానల్ని కాపాడుకోండి. అండ్ ఒక చిన్న గైడ్ నా తరపున అయితే నేను చెప్తాను ఏంటంటే, మీకు స్ట్రైక్లు పడకుండా ఉండాలి. బట్ ఒక వీడియోకి మనం రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి మీరు సినోనిమ్స్ అంటే చెప్పేటప్పుడు ఒక సినోనేమ్ వాడండి. అంటే ఇప్పుడు నార్మల్ నేను ఇప్పుడు ఎవరిని తిట్టాను అనుకో, అదే అంజాన్ ఏదో తిట్టాను అనుకో, అదే అంజానా గంజి అని ఏదో పలుకుతా. అంటే అదే పేరు పెట్టకుండా నేను ఇంకేదో సినోనేమ్ లాగా తీసి వాడుతూ ఉంటాను. అలా వాడండి. కింద టైటిల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ పెట్టకుండా కొంచెం నేమ్ చేంజ్ చేసి వాడండి. అండ్ థంబ్నెయిల్స్లో కూడా మీరు అలా ఫోటోలు డైరెక్ట్గా పెట్టేసి అవి మార్పు చేసి బ్లర్ చేసి ఏం చేసినా కూడా కొంచెం పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది కూడా వాడకుండా మీరు మ్యాక్సిమం మీరు టైటిల్ ద్వారానే ఆడియన్స్కి కన్వే అయ్యేలా చేసి పెట్టుకుంటే బెటర్. అండ్ ఒక చిన్న క్లిప్ కూడా మీరు మీ వీడియోలో వాడకుండా పెట్టుకుంటే మీరు 100% సేఫ్ ఉన్నట్టే. ఎవడు ఏం పీక్కోలేడు. అర్థమవుతుందా? చలో నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి యాక్చువల్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అది మరి ఏం పీకుతానేమో నాకు అర్థమవుతలేదు. చలో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.